Come back to my channel. Welcome back to my vlog again. మేము మళ్ళీ జాతర 2024 జాతరకి ఇంకా కర్ణాటకకు పోతున్నాం. మస్త్ ఎంజాయ్ ఉండబోతుంది. ఈసారి ఇంకా ఇక్కడ జాతరకు వచ్చేటప్పుడు వీడియో చేయలేదు, ఎందుకంటే నైట్ జర్నీ చేసినాం, సో చేయలేదు. ఇప్పుడు ఇంతసేపే స్నానం చేసినాం, అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడే ఇక అంతే. ఇప్పుడు జాతర లోపలికి వెళ్ళబోతున్నాం. ఫుల్ ఎంజాయ్ ఉండబోతుంది. 10th క్లాస్ అయినా కూడా వచ్చిన లాస్ట్కి, కానీ మస్తు ఎంజాయ్ ఉండబోతుంది. ఈసారి కర్ణాటకకి చూపిస్తా. ఈసారి కర్ణాటకకి ఏంటంటే గుడికి, ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్తున్నాం. అక్కడ చాలా పుణ్యక్షేత్రాలు ఉంటాయి, అవన్నీ తిరిగేసి, సో ఇక అంత చాలా పెద్దగా ఉంటుంది, చూపిస్తా మీకు. సో ఇప్పుడు మేము జాతరకి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు చూపిస్తా. సో మేము ఇప్పుడు జాతరలోకి అయితే వెళ్ళబోతున్నాం, చూపిస్తాను. సో ఇటు నుంచి మేమైతే వెళ్తున్నాం. ఏం లేదు, సో మేమైతే జాతరలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇంకా నైట్ మస్తు సందడి ఉంటుంది, కానీ ఇగో కొలంబస్, జైంట్ వీల్, మోటుపత్లు కార్ రైడ్, ఇగో డ్రాగన్ రైడ్, ఎయిర్ బెలూన్, చేతొద్దు చేతొద్లే, చాలా రైడ్స్ ఉన్నాయి. ఇగో మేము అన్నీ ఇప్పుడు ఎప్పబోతున్నాం. 12 seconds later. సో మేము ఇప్పుడు జైంట్ వీల్ ఎక్కబోతున్నాం. అమ్మో మస్తు భయం అవుతుంది. నేను కళ్యాణ్ ఎక్కుతున్నాం. 2 minutes later. ఇప్పుడే జైంట్ వీల్ అయితే ఎక్కినాం, మస్తు కోమా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ బ్రేక్ డాన్స్ ఎక్కుతున్నాం. అసలు మొత్తం ఇట్లా 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 అయిపోతుంది, మస్తు ఎంజాయ్ ఉంటుంది. ఇంతసేపు ఎక్స్పీరియన్స్ ఎట్లుండే కళ్యాణి? ఓకే, ఇప్పుడు ఇది ఎక్కేసి ఇక ఇంకేం ఎక్కుతాం, ఇంకా కొలంబస్ ఎక్కుతాం, అంతే వెళ్ళిపోతాం. A few moments later. సో ఈడ అన్ని టైప్స్ ఆఫ్ అన్నీ ఉంటాయి, లేదంటూ ఉండదు. జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, కొలంబస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. చాలా 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 ఎంజాయ్ ఉంటుంది. సో మీరు కూడా వచ్చేయండి మహబూబ్ నగర్ లో. 2 minutes later. సో గాయ్స్, ఇప్పుడే షాపింగ్ అయితే అయిపోయిందనమాట. మేమైతే మమ్మీ వాళ్ళు ఇంకా వేస్తారు, మా కాడ గుమ్మ అయిపోతున్నాం. సో దానికోసం అని మేము వచ్చేసినాం. ఇక పాప పడుకున్నది, మేము ట్రాక్టర్లో వచ్చి కూర్చున్నాం. కారాడు ఉంది, ఇంకా వెహికల్స్ అక్కడ ఉన్నాయి. చాలా ఎగ్జాస్ట్ అయిపోయినాం. ఇక కర్ణాటక రేపు ఈవినింగ్ నైట్ జర్నీ, రేపు నైట్ జర్నీ చేస్తాం ఇక. సో కర్ణాటక పోవడానికి చాలా ఎక్సైటెడ్ మేమైతాం. సో వెయిట్ టిల్ దట్ టైమ్ Tomorrow. సో గాయస్, మేమైతే ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం కర్ణాటకకి. స్టార్ట్ గంట నుంచి చాలా వెయిట్ చేస్తాం. మేమందరం ఇప్పుడు ఫుల్ రెడీ అయిపోయినాం. సో నేను బ్యాగ్ క్లోత్స్, ఇక ఏమో జీన్స్, మేమందరం 3 మెంబర్స్ జీన్స్ వేసుకున్నాం. సో మేము రెడీ అయిపోతున్నాం. మన 3 కార్స్ అనేవి 3గా రెడీ ఉన్నాయి. సో మేము ఇంకో 10-20 మినిట్స్లో రెడీ అయిపోతున్నాం. 12 seconds later. గాయస్, మేమైతే ఒక్క 5 మినిట్స్లో స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా అంతా చదువుతురు. సో ఇక ఈ కారు, ఇంకా సో ఈ కార్డ్స్ తీసుకొని మేమైతే వెళ్తున్నాం. చాలా ఎంజాయ్ ఉండబోతుంది. ఇక చాలా 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 ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇక అందరం స్టార్ట్ అయిపోతున్నాం. Tomorrow. సో గాయస్, ఫుల్ కష్టపడి అన్ని అడ్డంకులు చేసుకొని కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో మేము ఇడైతే ఆగినాం. ఇప్పుడే కర్ణాటక దగ్గరకు వచ్చినాం. ప్రతిసారి వెళ్ళిపోతుండే, తెల్లకాకముందే వెళ్ళిపోతుంటే, కాకపోతే ఈసారి కొంచెం లేట్ అయిపోయింది. A few moments later. గాయస్, మేమైతే వచ్చేసినాం కర్ణాటక జోగులాంబ సత్యమ్మ గుడికి అయితే, ఎల్లమ్మ తల్లి గుడికి అయితే మేము వచ్చేసినాం. ఫైనల్గా ఎన్నో దాటుకొని కష్టపడి వచ్చినాం. సో ఫైనల్గా ఇప్పుడు వెళ్ళేసి చాలా డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి ఇలా. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఏదైనా ఒక కొత్త బట్టలైనా పాత బట్టలైనా వేసుకొని గుడి చుట్టూ ఏంది దాని బొడ్రాయల దాని చుట్టూ తిరుగుతాం. దాని చుట్టూ ఇట్లా పడుకొని 5 రౌండ్స్ దొరలాలి. దాని తర్వాత బట్టలు అక్కడే గుడిలోనే ఏందది పోనేరులో స్నానం చేసి బట్టలు అక్కడే ఇడిచిపెట్టేసేసి ఇక వచ్చి కొత్త డ్రెస్సెస్ వేసుకొని మళ్ళీ దర్శనం చేసుకోవడానికి పోవాలి.
సో చాలా పెద్ద ప్రాసెస్, మీకు అన్నీ చూపిస్తా. గుడిలోకి ఫోన్ అలౌ చేయరేమో, ఐ కాంట్ మోర్లీ ఐ కెన్ నాట్ షో. ఓకే, ఇగో మేము ఇప్పుడైతే అక్కడ ఉన్నదా ఆడెళ్ళి పార్కింగ్ చేస్తామన్నమాట. ఇగో ఇదంతా వాటర్. ఇగో ఈ నీళ్ళలోనే ఇప్పుడు మేము స్నానం చేయాలి. అమ్మో కోనేరు ఉంటుంది అమ్మో. సో వెయిటింగ్. ఓకే 12 seconds later. సో నేనైతే ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేసి తెలుసుకుంది ఏంటంటే, ఇప్పుడు మేము వచ్చిన ఈ గుడి ఉంది కదా, ఈ గుడి అయితే జస్ట్ పోనేరులో మునిగి బట్టలు పెట్టేసి పోవడానికి ఓన్లీ. మళ్ళీ మేము డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ పైన ఉన్న గుడికి అయితే వెళ్తాం. సో ఓకే. A few moments later. సో గాయస్, మేమైతే నోటీస్ చేసింది ఒకటి, కర్ణాటక మొత్తంలో విండ్ మిల్స్ అనేవి చాలా 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 ఉన్నాయి. మేము వచ్చిన రోడ్ నుంచి మంత్రాలయం కూడా ఉంది. నాకు తెలిసి మేము మంత్రాలయం కూడా దర్శనం తీసుకొని వెళ్తాం. చాలా పెద్ద టెంపుల్ అది కూడా. సో మేమైతే ఫస్ట్ జోగులాంబ గుడికి అయితే వెళ్తున్నాం. సో వీఆర్ గెట్టింగ్ రెడీ. మా కార్స్ అయితే పార్క్ చేస్తారు. ఇప్పుడు మేము ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే కొత్త బట్టలు వేసుకున్నాం కదా. We should wear old clothes and we should go. Okay. 2000 years later. మేము పోనేరులో మునగనికి పోతున్నాం అన్నమాట. సో ఇది పోనేరు అన్నమాట. సో వ్యూ అప్ చేసుకోండి ఒకసారి. ఇందులో వెళ్ళేసి మునగాలి. సో ఇదే పోనేరు. సో ఇప్పుడు మనం ఇంట్లో మునగాలి. సో ఇప్పుడు మనం మునుగుతున్నాం. ఓకే, కప్పలా? అప్పుడు ఒకసారి లేకుండా వాయమ్మో, కప్పలు కూడా ఉంటాయా మామ? కప్పలు కూడా ఉంటాయా? ఎండ్రకచ్చలా గలీజ్గా ఉన్నాయి. ఓ మామ, స్టార్టింగ్ లో ప్యూర్గా ఉన్నాయి. దుంకు ఇంట్లో కప్పలు ఎండ్రకచ్చలు ఉంటాయంట. ఓఎంజీ భయ్యం అవుతుంది. సో నావి మళ్ళీ కొత్త పట్టీలు నావి పదా. అమ్మో భయ్యం అవుతుంది. ఇది ఏమంత డెప్త్ ఉండదు కానీ కప్పలు ఎండ్రకచ్చలు ఉంటాయంటారా? ఏడా తీసుకుపోవాలి, ఎన్ని ఉంటాయో. మామా 2 minutes later. సో మేము పుష్కరాలలో స్నానం చేసినాక దర్శనంకి వచ్చినాం. కర్ణాటక ఇప్పుడు ప్రదక్షిణాలు చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద గుడి. స్పెషల్ దర్శన్ 20 రూపీస్. ఇక్కడ పుష్కరాలలో స్నానం చేసినాక అమ్మమ్మ ఎన్ని రౌండ్స్ ఇలా అని ముందు దాకా 5 రౌండ్స్ తిరగాలి అన్నమాట. ఇలా 7 దాకా 5 రౌండ్స్ తిరగాలి. A few moments later. వీళ్ళైతే అన్ని వంటలు స్టార్ట్ చేసారనమాట. ఒక 2-3 అవర్స్ తర్వాత మేమైతే దర్శనానికి పోతాం. 2 minutes later. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక తినేసినాం కూడా ఇప్పుడే. సో మేము కొండ మీదకి అయితే వెళ్తున్నాము ఒక 10-20 మినిట్స్లో. సో వెళ్ళేటప్పుడు విల్ చాలా బాగుండే దర్శనం అయితే. దేవుడిని దగ్గర నుండి చూడొచ్చు. ఉయ్యాల ఊపాలి 5 times.
చాలా రూల్స్ ఉన్నాయి, అవన్నీ పాటించాలి. ఒక డిజమిక్ అది కూడా ఉంది, ఏంటది ఉదయ్ సంథింగ్ ఏ ఉంది. సో చాలా వెరైటీ కల్చర్ అయితే ఉంది. సో వెరైటీ కల్చర్ ఉంది. ఇప్పుడు మేము ఒక 10-20 minutesలో మేము గుట్ట మీదకి వెళ్తాం జాతరలోకి. A few moments later. సో మేము కొండ మీద నుంచి కొండ కిందకి వచ్చినాం. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి దర్శనంకి అయితే వెళ్తాం. బొబ్బట్లు, ఇక కొన్ని స్వీట్స్, అన్నం, కర్రీ అన్నీ తీసుకొని వెళ్ళి ప్రసాదం లెక్క సమర్పించేసి ఇంకేం చేస్తాం. 6.5 hours later. మేము ఇప్పుడే ఫుల్ డీప్ స్లీప్లో పోయి వండుకొని అయితే వచ్చినాం. మమ్మీ వాళ్ళు అలా బొబ్బట్లు అన్నీ రెడీ చేసారు. ఇంకో గంట సేపట్లో మేమైతే ఎల్లమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళేసి పండుకొని ప్రదక్షిణాలు అయితే చేస్తాం. దాని తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని కొత్త బట్టలు వేసుకొని ఎల్లమ్మ తల్లి గుడి దర్శనం చేస్తాం. A few inches later. One eternity later. So we are eating. Many months later. సో మేమైతే హాయ్ గైస్. సో మేమైతే ఇప్పుడు దినస్కరంకి వెళ్తున్నాం. అక్కడే బట్టలు ఇగో ఈ క్లోత్స్ అనేవి అక్కడే చేసి దినస్కరంకి అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక విల్ షో ద వ్యూ. సో ఇదైతే జాతర. ఇలా స్ట్రైట్. సో ఇలా అని వెళ్ళాలి. ఇలా వెళ్తే మనకి దినస్కారం చేసే టెంపుల్ వస్తుంది. ఇక మొత్తం బట్టలన్నీ సమర్పించేసి మళ్ళీ ఇక రివర్స్ కార్ దగ్గరికి వెళ్ళి కొత్త బట్టలు వేసుకొని వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. జాతర మస్తు. ఇప్పుడు లేదు, ప్రతి ఇయర్ ఉంటుండే. ఎందుకో మళ్ళీ ఇయర్ మనం లేట్ వచ్చినామా జల్దీ వచ్చినామా? లేటా? సో ఇగో మేము ఇటు సైడ్ నుంచి నడుచుకుంటూ పోవాలన్నమాట. ఇగో అదేనా స్నానం చేసేది? యా, ఇగో కొండ టైప్ ఉన్నది కదా, దట్స్ ద ప్లేస్ టు బాత్ నౌ ఇన్ టెంపుల్. ఇది ప్రసాదంకి కౌంటర్. సో ఇక్కడ ఎల్లమ్మ తల్లి జాతర అంటే బెస్ట్ ప్లేస్ అంటే ఇదే. వావ్, నైస్. ఊరేగింపు చేస్తారు. నైస్. అసలు ఈ క్రౌడ్ ప్లేస్లో అన్నిటికంటే కామెడియస్ కన్నడ వర్డ్ ఏంటంటే బర్రీ బర్రీ. బర్రీ బర్రీ అంటే మన సైడ్ బర్రీ అని, కానీ ఇక్కడ సైడ్ దబా దబా పోండి అని బర్రీ బర్రీ అని అంటున్నాడు అందరి దగ్గర పోయి. సో ఇగో ఆడ స్నానం చేసేసి ఆ గుడికి దర్శనం పోవాలి. సో చాలా పెద్ద ఉంటుంది టెంపుల్. ఉరకండి. ఇక్కడ గాజులు కూడా చాలా స్పెషల్. గ్రీన్ కలర్ గాజులు చూడండి, ఎక్కడ చూసినా గ్రీనే. హాయ్ అప్పు. చింటుబాయ్ వండుకుండు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. వావ్, లొకేషన్ మస్తు ఉంది. ఎల్లమ్మ తల్లిలు. లాస్ట్ ఇయర్ కూడా ఈడనే ఉన్నాం కదా. ఆహా. 12 seconds later. ఇటు సైడ్ నుంచి ఆ లోపలికి వెళ్ళి స్నానం చేసేసి తడి బట్టలతో ఏం చేయాలి, దొరలాలి గుడి చుట్టూ 5 rounds. ఇక్కడ గుండు చేయించుకుంటారు. మా చిన్న 2 పిల్లలు లిలిపుట్స్ చేయించుకుంటున్నారు గుండు వాళ్ళు. సో వీఆర్ గోయింగ్ టు బాత్ అండ్ ఆఫ్టర్ వీఆర్ పచ్చుడింగ్స్ నో ఎట్ ద టైమ్ ఐ విల్ షో. ఇప్పుడే మేమైతే చేసినాము. పళ్ళు పిక్కుతున్నాయి బస్సు. మేమైతే పరిరక్షణ చేయడానికి పోవాలి. సో ఇప్పుడే మేమైతే స్నానం చేసేసినాం కదా. మమ్మీ వాళ్ళు అయితే శారీస్ కట్టేసుకుర్రు. మేమేమో డ్రెస్ చేంజ్ చేసుకోము. మేము ఒకటే వేస్తాం దినస్కారం. ఇక్కడ దినస్కారం అంటారు కన్నడలో. సో మేమైతే చేయబోతున్నాం. ఇక ఈ పిల్లలు ఎట్లా వణుకుతుంది. ఓకే, మేము ఇగో ఇట్లా అని వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మమ్మీ వాళ్ళు శారీలు కట్టుకుంటారు, అలా ఇక అందరు డ్రెస్సెస్ వేసుకుంటున్నారు. సో వీ విల్ గో అండ్ వీ విల్ డూ దినస్కారం. సో ఇగో ఆడ గుండు చేసుకొని ఇప్పుడు మేము దినస్కారం ప్రోగ్రామ్కి ఇక దొరలడానికి పోతున్నాం, ప్రదక్షిణాలు చేయడానికి.
సో ఇగో ఇలా వచ్చేసి ఆ దానికి పోవాలి. ఇట్లా రేకుల షెడ్ ఉన్న టైప్ ఆ దాంట్లో చేయాలి అనమాట దినస్కరం. సో ఇగో అటు చూడండి ఎన్ని అరటి పండ్లు చూపించిన ఆల్రెడీ. ఓ మై గాడ్ చాయ్ గుమగుమా అంటుంది. నేను చాయ్ లవర్ గైస్ అసలు యాక్చువల్గా. ఓఎంజీ మేమైతే ఎట్లా వణుకుతున్నామంటే మేము ఎట్లా వణుకుతున్నామంటే ఇప్పుడు ఒక రేంజ్లా. లుక్ ఇచ్చా కళ్యాణ్ ఇగో ఇప్పుడు ఇక్కడ ఒక రిథమిక్ పోయం టైప్ ఒకటి చెప్తారు. జోగాలే జోగా అనేది అంటారు. 12 seconds later. ఎన్ని రౌండ్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ తిప్పుకొని పోవాలి. తిప్పేసరికి సగం పక్కగా అవుతట్టున్నా నేను. అమ్మాయ వాకింగ్ అవుతుంది. సో ఇన్ని రౌండ్స్ తిరగాలన్నమాట. సో మాకైతే వచ్చిరాని భాషలు అయితే ఉదో ఉదో అన్నం అంతా మమ్మల్ని మస్తు కోమ కామెడీ అయితే అయ్యింది. ఉదో ఉదో అంటున్నాను. చాలా ఎగ్జైటింగ్ ఉండబోతుంది. ఇప్పుడు ఈ బొట్టును ఎట్లా పెట్టుకోవాలంటే Two minutes later. లోపల వ్యూ 2,000 years later. గోల్మాల్ తిరిగి పిల్ల మొత్తం సైక్ అయిపోయింది. చూడు భూమి మీద నించుంటేనే మొత్తం అటు ఇటు తిరిగిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఏంది. ఇప్పుడు మేమైతే ఇక్కడ స్నానం చేస్తాం అన్నమాట. ఇక అక్కడెక్కడ డ్రెస్ చేంజ్ చేసేసుకొని మేము ఫుల్ చూడు ఎట్లయిపోతుంది. ఓకే మా మమ్మీ వాళ్ళు అయితే బట్టలు తెచ్చేసి మేమైతే స్నానంకి వెళ్తాం. 2 minutes later. సో మేమైతే కొత్త డ్రెస్లలో అయిపోయినాం. ఇప్పుడే దర్శనం అయిపోయింది, ఫోటోలు దిగినాం. సో దిస్ ఇస్ అవర్ కొత్త బచాలు. సో ఇంకా అసలు రెడీ కావాలి. ఇయర్ రింగ్స్ కావు, జుట్టుది కావు. ఇంకా మాకు ఆర్ట్స్ దగ్గర పోలే, అందుకే ఇంకా మంచిగా రెడీ కావాలి. చాలా చలిగా ఉంది. ఫుల్ తొనికిపోతున్నాం. ఇంత చలిలో స్నానం చేయాలంటే వచ్చా ఉండదు. గాజులు. సో ఇప్పుడే గాజులు వేసుకోవడం అయిపోయింది. షాపింగ్ వచ్చినాం అనమాట. సో ఇక్కడ కూడా అన్ని టైప్స్ ఇక లేని అంటూ ఉండవు. సేమ్ జాతర లెక్కనే ఆడ మహబూబ్ నగర్లో జాతర లెక్కనే ఈడవి. కాకపోతే ఇక అన్ని దేవుడి ఫోటో ఎల్లమ్మ తల్లివే ఉంటాయి అన్నమాట. ఇక అన్ని కుంకుమలు, పసుపులు, ఇక అన్ని లిటిల్ యాక్సెసరీస్ కూడా ఉంటాయి. ఇక చాలా ఉంటాయి అన్ని. ఎల్లమ్మ తల్లి ఫొటోస్. ఇదేంటిది శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ. ఇక అన్ని ఫొటోస్ అదే ఉన్నది. 2,000 years later. గాయస్ మేమైతే ఇప్పుడు కొండ మీదకి అయితే పోతున్నాం. ఇక అంతా అయిపోయింది. ఇది ఒక ఫైనల్ టచ్ అప్ అంతే. సో మేమైతే నేను నైట్ అయితే వచ్చేసి పడుకున్నాం. మార్నింగ్ లేచి హెయిర్ వేసుకొని చాయ్ తాగేసి రెడీ అయిపోయినా వెళ్ళిపోతున్నాం. అంతా ప్యాక్ చేసేస్తారు. సో ఇవి ఎట్లనే వెళ్ళిపోవాలన్నమాట. ఈసారి మార్నింగ్ జర్నీ నైట్ జర్నీ అనుకున్నాం. మస్తుంది కానీ లొకేషన్ మాత్రం అంటే గుడి మాత్రం మీరు రావచ్చు పక్క. కర్ణాటక ఇదేదో ఉంది కదా, కర్ణాటక హుబ్లీ. మమ్మీ ఇది ఏంది కర్ణాటక హుబ్లీ? సౌదత్తి. కర్ణాటక హుబ్లీ సౌదత్తి. మీరైతే రావచ్చు పక్క. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మీ ఫ్యామిలీతోనైతే చాలా వైబ్స్ అయితే వస్తాయి. సో గాయస్
మన కర్ణాటక ట్రిప్ అండ్ జాతర ట్రిప్ అయితే అయిపోయిందనమాట. చాలా ఎంజాయ్ ఉండే. కానీ ఇప్పుడు రేపటి నుంచి స్కూల్స్ ఉంటాయి. ఇప్పుడు మేము ఒక 10-20 మినిట్స్లో వెళ్ళిపోతాం. ఈరోజైతే స్కూల్ స్కిప్ కొట్టినాం. ఇక రేపటి నుంచి పోవాలి 7 to 7. కానీ మీరు మాత్రం ఎప్పుడైనా ఇలా దర్శనంకి ఏదైనా గుడికి వెళ్ళాలనుకుంటే పక్కా బాగుంది. జోగులాంబ సౌదత్తి టెంపుల్కి అయితే చాలా బాగుంటుంది. కర్ణాటక చాలా మంచి వ్యూ, చాలా మంచి వైబ్స్ అయితే వస్తాయి. ఇంకా ఎంత మంచి లొకేషన్స్ అంటే మీరు బుర్ర పడైపోతారు. చాలా బాగుంటాయి లొకేషన్స్ అయితే. ఫ్రెండ్స్తో పోయినా ఫ్యామిలీస్తో పోయినా చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇక డైలీ లైఫ్ మళ్ళీ అమ్మమ్మ వాళ్ళతో ఎప్పుడు పోతామో తెలియదు. సో మీట్ యు ఇన్ నెక్స్ట్ వ్లాగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అక్కడ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Bye.